హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 111కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 10, 2025. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి గూగుల్ మెసేజ్ యాప్ నుంచి. గూగుల్ మెసేజ్ యాప్ యూజ్ చేస్తే మనం అయితే డైరెక్ట్గా వాట్సాప్లో వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఏంటి గూగుల్ మెసేజ్ యాప్ నుంచి మనం వాట్సాప్లో వీడియో కాల్ ఎలా చేస్తామని మీకు ఒక డౌట్ రావచ్చు. అవును, ఇప్పుడైతే చేయొచ్చు. ఇప్పుడైతే వాట్సాప్ అలాగే గూగుల్ మెసేజ్ అయితే కొలాబరేట్ అయితే అవ్వబోతుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది నార్మల్ గూగుల్ మెసేజ్ యాప్లో చాట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే జస్ట్ అక్కడ మనకి రైట్ సైడ్లో వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు వరకు మనకి ఎలా ఉండేది అంటే గూగుల్ మీట్ అనే ఒక వీడియో కాల్ యాప్, అది గూగుల్ సంబంధించింది. దాని త్రూ అయితే వీడియో కాల్ అయితే వెళ్ళేది. అవతల పర్సన్ కూడా ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ చాలా మంది ఇన్స్టాల్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి వీడియో కాల్కి బదులు టెక్స్ట్ మెసేజ్ అయితే వెళ్ళేది. ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని గూగుల్ మెసేజ్ యాప్ అయితే వాట్సాప్ అయితే కొలాబరేట్ అయ్యి వాట్సాప్ వీడియో కాల్ ఆప్షన్ని డైరెక్ట్గా గూగుల్ మెసేజ్ యాప్కి అయితే తీసుకొచ్చారు. మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నారనుకోండి గూగుల్ మెసేజ్ యాప్లో మీ ఫ్రెండ్స్తోని, సడన్గా మీరు వీడియో కాల్ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఆ వీడియో కాల్ బటన్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ త్రూ అయితే వీడియో కాల్ అయితే వెళ్తుంది. ఈ విధంగా అయితే గూగుల్ మెసేజ్ యాప్లో అయితే ఒక ఫీచర్ అయితే రాబోతుంది. వీడియో కాల్ డైరెక్ట్ వాట్సాప్లో ఉన్న వీడియో కాల్ మనకు గూగుల్ మెసేజ్ యాప్కి అయితే వచ్చేస్తుంది. బట్ మీకు వీడియో కాల్ మీద మీరు క్లిక్ చేశాక వాట్సాప్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. జస్ట్ మీరు మెసేజ్ యాప్ నుంచి చేయాలనుకుంటే మీకు వాట్సాప్ అయితే కనెక్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ లో మనకి పేమెంట్ ఆప్షన్ అయితే ఉంది. మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు, కానీ ఎవరు యూజ్ చేయరు. ఇక నుంచి వాట్సాప్ లో అయితే మనం డైరెక్ట్ గా బిల్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. మనకి మొబైల్ రీఛార్జెస్ కానీ, డిటిహెచ్ రీఛార్జెస్ కానీ, మనకి గ్యాస్ బిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మనకి బిల్ పేమెంట్స్, కరెంట్ బిల్ కానీ ఇలాంటి బిల్ పేమెంట్స్ అయితే వాట్సాప్ నుంచి అయితే చేసుకోవచ్చు అంట. చూడాలి, ఇప్పుడైతే వాట్సాప్లో ఉన్న యూపీఐ పేమెంట్స్ అయితే యూజ్ చేయట్లేదు, బిల్ పేమెంట్స్ని ఎవరు యూజ్ చేస్తారో. ఇప్పుడైతే బిల్ పేమెంట్స్ కూడా మనకి వాట్సాప్లో అయితే రాబోతున్నాయి. డైరెక్ట్గా అయితే మనం వాట్సాప్ నుంచి రీఛార్జెస్ కానీ, నెట్ బిల్ కానీ, అలాగే కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ ఇలాంటి బిల్ పేమెంట్స్ అయితే మనం వాట్సాప్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి ఐఫోన్ SE4 అయితే రూమర్స్ ప్రకారం ఈ నెలలో లాంచ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. SE4 మీద చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే దీని డిజైన్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఐఫోన్ SE మోడల్స్ చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి. మనకి SE2, SE3 ఇలా ఉన్నాయి. కాకపోతే వాటిలో మనకి డిజైన్ చూసుకుంటే ఓల్డ్ డిజైన్, మనకి ఐఫోన్ 6 కానీ 7 కానీ ఈ డిజైన్లో అయితే మనకి ఉన్న డిజైన్లు అయితే అలా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి ఐఫోన్ SE4 అనేది మనకి లేటెస్ట్గా ఇప్పుడు ఐఫోన్ 16 డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్లో అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఇవి రియల్ ఫేక్ అర్థం అవ్వట్లేదు కానీ, బట్ ఇవి రియల్ అని చెప్తున్నారు. దీని సైడ్ డిజైన్ చూసుకున్నా మనకి ఐఫోన్ 16 లా కాకుండా ఐఫోన్ 16 Pro Max, మనకి Pro Max మోడల్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్లో అయితే మనకి ఇదైతే కనపడుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక సింగిల్ కెమెరా ఉంది, ఒక LED ఫ్లాష్ ఉంది. వీళ్ళైతే ఈసారి బటన్ తీసుకొచ్చారు, అలర్ట్ స్లైడర్ కాకుండా. అది ఇందులో మనకి రూమర్స్ ప్రకారం కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. దీని ప్రైస్ అయితే మనకి 40,000 దగ్గరలో ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, ఇదైతే ఈ నెలలో లాంచ్ అయితే దీని ప్రైస్ ఎంత పెడతారు. 40,000 పెడితే మాత్రం బట్ క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకు మించి పైకి పోతే మాత్రం కష్టం అని చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ మనకి ఐఫోన్ 16 ఉంటుంది, ఐఫోన్ 15 కూడా మనకి లభిస్తుంది. వాటిని కాదని SE మోడల్ కొనడానికి పెద్ద రీజన్స్ అయితే ఉండవు. బట్ చూడాలి, ఈ మంత్లో ఈ ఐఫోన్ SE4 లాంచ్ అయితే మనకి ఎలా ఉంటుందో, దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే బడ్జెట్లో ఒక 5G ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. అండర్ 10,000లో ఒక 5G ఫోన్ అయితే రాబోతుంది సామ్సంగ్ నుంచి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన పోస్టర్స్ అయితే బయటకు అయితే వచ్చేసాయి. దీంట్లో ఫీచర్స్ అయితే కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.07 ఇంచెస్ మనకి HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలాగే మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మనకి స్టోరేజ్ చూసుకుంటే 4GB + 64GB ఉంటుంది. 6GB + 128GB ఉంటుంది. కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మనకి బొకే షాట్స్, అంటే మనం పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి పనికి వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే దీని ప్రైస్ అయితే మనకి అండర్ 10,000లో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో మనకి అన్ని ఓకే, బట్ ప్రాసెసర్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేసి డిస్ప్లే కూడా ఫుల్ HD తీసుకొస్తే చాలా బాగుంటుంది. డిస్ప్లే అండ్ ప్రాసెసర్ దగ్గర చాలా కాంప్రమైజ్ అయితే అయ్యారు. MediaTek Helio G85 ప్రాసెసర్ అంటే ఇది చాలా పాత ప్రాసెసర్ అని చెప్పొచ్చు, బట్ వీళ్ళు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చి అట్లీస్ట్ ఫుల్ HD డిస్ప్లే తీసుకొచ్చి 10,000 బడ్జెట్లో తీసుకొస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ తీసుకున్న మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ One UI 7 సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ అయితే మనకి సామ్సంగ్ అయితే రిలీజ్ చేసింది. ఒకవేళ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడే డివైజెస్లో మీరైతే మీ మోడల్, మీరు వాడే సామ్సంగ్ మోడల్ ఉందో చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్కి అయితే One UI 7 అయితే రాబోతుంది. One UI 7లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు వాడే మోడల్ ఇక్కడ మీకు కనపడే లిస్ట్లో ఉంటే మాత్రం మీరైతే
ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. 1 UI 7 అయితే మీరు అప్డేట్ చేసుకోండి. మంచి మంచి ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్న మనకి నథింగ్ నుంచి నథింగ్ అయితే ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతుంది. మనకి ఇప్పటి వరకు TWS ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేసింది నథింగ్ అయితే. ఇప్పుడైతే మనకి నథింగ్ నుంచి నథింగ్ హెడ్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్. డిజైన్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత పెడతారో. మోడల్ నేమ్ చూసుకుంటే నథింగ్ హెడ్ 1 అనే ఈ మోడల్ నేమ్ తో అయితే తీసుకొని రాబోతున్నారు హెడ్ ఫోన్స్ అయితే. బట్ చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో, ఇవి ఎప్పుడు మనకి అవైలబిలిటీకి వస్తాయో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.